హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను మనము పాలల్లో కలుపుకోవడానికి హార్లిక్స్ అని, బూస్ట్ అని రకరకాల బ్రాండ్స్వి కవర్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి, రీఫిల్ ప్యాక్స్. అవి ఓపెన్ చేసిన తర్వాత ఈ డబ్బాలు అనేవి పడేయకుండా ఒక 2-3 అయిన తర్వాత మన ఇంట్లో ఒక యూస్ఫుల్ ఆర్గనైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మీతో షేర్ చేస్తాను. దాంట్లో మీరు మేకప్ ప్రొడక్ట్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు, లేదంటే పిల్లల స్టేషనరీ పెట్టుకోవచ్చు, లేదంటే కిచెన్లో పెట్టుకొని మనం స్పూన్స్ అవి గరిటెలో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగా ఈ 3 కొంచెం సమానంగా ఉండేలాగా చూసుకోవాలండి. ఒకవేళ ఏదైనా బాటిల్ కొద్దిగా హైట్ ఉంటే దాన్ని కొంచెం లైన్గా కట్ చేసేసి సమానంగా ఉండేలాగా చూసుకున్న తర్వాత మనము వాటికి గ్లూ అంటించాలి. ఇది నార్మల్ గ్లూ అయితే అతుక్కోదండి, ఫ్యాబ్రిక్ గ్లూ అని మనకి ఈ మగ్గం వర్క్ అవి చేయడానికి యూస్ చేస్తారు చూసారా, ఆ గ్లూ అయితే చాలా బాగా స్టిక్ అయిపోతుంది, ఇక ఊడదనమాట తర్వాత. సో ఈ విధంగా గ్లూ మనం ఫ్యాన్ వేసుకొని ఒక్కొక్కటి స్టిక్ చేసుకుంటూ వస్తే మొత్తం 3 అనేవి అంటుకుంటాయి. సో నేను ఫస్ట్ ఇవన్నీ కూడా అంటించేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మీతో షేర్ చేస్తాను. సో ఈ విధంగా 3 అంటించేసిన తర్వాత ఫ్యాన్ వేసి కాసేపు మనం వదిలేస్తే అవి చక్కగా స్టిక్ అయిపోతాయి. ఆ తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే వీటి మీద మనము బాగా ఆరిన తర్వాత మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు డిమార్ట్లో అలాగా చూస్తే మనకి ఆర్గనైజర్స్ పైనది పొడవుగా ఇంకొంచెం చిన్నగా, అంటే ఎలాగా ఎత్తు తగ్గుతూ వస్తుందో ఆ విధంగా రావడానికి మనం ఈ విధంగా సైడ్కి క్రాస్గా స్లాంటింగ్ లైన్ గీసుకొని దానికి సమాంతరంగా ఈ వెనక డబ్బా మీద గీసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇందాక మనం ఎక్కడితో స్టాప్ చేసామో అక్కడ నుంచి ఉండేలాగా మార్కింగ్ చూసుకొని యువతలకి గీత అనేది గీసుకోవాలి. దీన్ని బట్టి ఏంటంటే సేమ్ షేప్ అనేది మనకి ఎగుడు దిగుడు 2 పక్కల లేకుండా మధ్యలో గీసుకున్న లైన్కి ఫాలో చేస్తూ 2 పక్కల నిలువుగా కిందకి గీత గీసుకుంటే మనకి స్లాంటింగ్ లైన్స్ అనేవి మీ కన్వీనియంట్ని బట్టి డ్రా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత మీకు బ్లేడ్స్ అని దొరుకుతూ ఉంటాయి, అది కానీ సిజర్ కానీ తీసుకొని ఈ ఎక్స్ట్రా పార్ట్స్ అన్నీ కూడా తీసేసుకోవాలి. ఇక్కడ నేను సిజర్తో ట్రై చేశానండి, కొంచెం కార్నర్స్ వరకు వెళ్ళి కట్ చేయడం ఇబ్బందిగా ఉందని మనకి ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చేయడానికి బ్లేడ్స్ లాంటివి కూడా సపరేట్గా దొరుకుతుంటాయి స్టేషనరీ షాప్స్లో. సో నేను ఆ బ్లేడ్ తీసుకొని కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుని, అవి షార్ప్గా ఉంటాయి కాబట్టి త్వరగా కట్ అయిపోతాయి. సో ఇప్పుడు ముందు మొత్తం అంతా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో ఇప్పుడు ఈ 3 కూడా మనం ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మార్కింగ్ని బట్టి ఎడ్జెస్ అంటే చివర్లు కొంచెం లేచినట్టుగా ఉంటాయి కదండి, పేపర్ కాబట్టి బాగోదు కదా. నేను నా దగ్గర ఉన్నటువంటి ప్లాస్టర్ తీసుకొని అంటిస్తున్నాను. ఇక్కడ ప్లాస్టరే అవసరం లేదండి, మీ దగ్గర వేరే ఇంకేదైనా కలర్ ప్లాస్టర్ ఉన్నా లేదంటే ఇంకేదైనా ఐడియా అంటే ఆ చివర్లు కొంచెం కట్ చేయడానికి లేసులు లాంటివి కూడా దొరుకుతూ ఉంటాయి. సో ఆ లేస్తో అయినా సరే కొద్దిగా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి మీరు అంటించవచ్చు. సో మీ క్రియేటివిటీ అనమాట. నా దగ్గర ప్రస్తుతానికి ఈ చిన్న ప్లాస్టర్ ఇది కలర్ఫుల్గా ఉంది కదా, సో దీంతో కవర్ చేసి ట్రై చేశానండి. ఆ విధంగా చేసిన తర్వాత మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్వి అంత చూడడానికి బాగాలేదు కాబట్టి ఒక యూనిక్గా ఒక సింగిల్ కలర్లో కనపడడానికి నేనేం చేస్తున్నానంటే వైట్ షీట్ ఉంటే అది తీసుకొని దాన్ని షేప్ వైజ్గా సైడ్స్ ఎంత కావాలి, అలాగే పైన వెనక బ్యాక్ ఎంత కావాలనేది కట్ చేసుకొని గ్లూ తోటి అంటించేసాను. సో దట్ మనకి చూడడానికి బాక్స్ అంతా కూడా సేమ్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి స్టేషనరీ షాప్స్లో మంచి మంచి కలర్ఫుల్ షీట్స్ దొరుకుతూ ఉంటాయి, ఫ్లవర్ డిజైన్స్ ఉన్నవి కానీ డెకరేటివ్ డిజైన్స్ ఉన్నవి. అలాంటి షీట్ అయినా తెచ్చి మీరు కట్ చేసి దీనికి అంటించుకుంటే ఈ బాక్స్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, నేను చూపించిన దానికంటే కూడా. సో మీ ఇంట్లో ఇలాంటి డబ్బాలు ఉంటే తప్పకుండా ఇవాళ నేను చూపించిన విధంగా ట్రై చేయండి, మీకు కూడా మంచి ఒక యూస్ఫుల్ ఆర్గనైజర్ దొరుకుతుంది. దీన్ని మెయిన్గా నేను ప్రిపేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు కిచెన్లో మాకు కబోర్డ్స్కి స్పూన్స్ అట్లా సెపరేట్గా ఇవ్వలేదండి. సో ఎవ్రీ టైం నేను గ్లాసెస్లో వేయడం, అది మెటల్ అవ్వడం వల్ల తుప్పు రావడం, సో ఇట్లా ఇబ్బందిగా ఉంది. సంథింగ్ ఇట్లాంటిది అయితే మనం కొంతకాలం వాడుకోవచ్చు, ఆ తర్వాత కావాలంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ మన పర్పస్ అయితే సర్వైవ్ అవుతుంది కదా అని చెప్పి నాకున్నటువంటి ర్యాక్లో ఒక పక్కన అన్ని గరిటెలు స్పూన్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి దీన్ని తయారు చేశాను. సో మీకు మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత లుక్ అనేది ఇలా ఉంటుందండి. కొద్దిగా ఈ ప్లాస్టర్ అనేది సరిగ్గా గమ్ము లేదు, అందువల్ల నాకు ఇబ్బందిగా, అంటే అది కొంచెం లేచినట్టుగా కనిపిస్తుంది. మంచిగా ఉంటే ప్లాస్టర్ ఏం పైకి రాదండి, కాస్త నీట్గా ఉంది కదా, వైట్ ఉండి దాని మీద పింక్ కలర్ షేడ్ అనేది. సో దాన్ని అలా బోర్డుగా వదిలేలేక ఏం చేశానంటే గ్లూ తోటి డిజైన్ వేసి, ఇవి థర్మాకోల్ బాల్స్ ఉన్నాయండి, మా అబ్బాయి సమ్ క్రాఫ్ట్ ఏదో వీడియో ప్రాజెక్ట్కి తెచ్చుకున్నాడు అనమాట, స్కూల్ ప్రాజెక్ట్ కోసం.
సో దాంట్లో అవి ఉంటే నాకు ఐడియా వచ్చింది, గ్లూ తోటి ఇవి అంటించేసి పెడితే కొంచెం డెకరేటివ్గా ఉంటుంది కదా అని. ఇక్కడ కూడా మన ఇష్టం, మంచిగా లేస్ అంటించవచ్చు మీరు చుట్టూరా ఉండేలాగా. ఇంకా మీ దగ్గర ఇంకా మంచి మంచి కుందన్స్ అలాంటివి ఉంటే అలాంటివి కూడా స్టిక్ చేయొచ్చు. బట్ నేనైతే చాలా బేసిక్గా ఒక ప్లెయిన్ కలర్ తోటి కొంచెం దానికి ఒక బార్డర్ లుక్ ఇచ్చేసి చిన్నగా ఇట్లా డిజైన్ అయితే అంటించాను. తర్వాత దీంట్లో మనము చిన్న దాంట్లో రెగ్యులర్గా వాడుకునే లిప్స్టిక్స్ అయినా చిన్న చిన్న ఫేస్ వాషెస్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ మీకు ఫిల్ చేసి చూపిస్తున్నాను, చూసారా? ఇన్ని డబ్బాలు పెట్టాలంటే మనం ఒక షెల్ఫ్ అంతా కూడా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి. అలా కాకుండా ఇందులో ఎంత ఈజీగా వచ్చేసాయి చూడండి. లేదంటే ఇలా పిల్లలవి స్టేషనరీ, పెన్స్, నైఫ్స్, సిజర్స్ అన్నీ పెట్టొచ్చు. బట్ ఫైనల్గా నేను ఎలా యూస్ చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. నా దగ్గర ఉన్న గరిటెలు, స్పూన్లు ఇవన్నీ హ్యాంగర్ కూడా లేదండి, అందుకని ఈ విధంగా యూస్ చేస్తున్నాను. నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది, అందుకని నేను ప్రిపేర్ చేసినటువంటి ఈ ఐడియాని మీతోటి షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి బోల్డ్ అని మంచి మంచి ఐడియాస్ మన ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుస్తాను, బాయ్.